ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ అస్సలు మర్చిపోలేనివి కదా. 10th క్లాస్ అయితే ద బెస్ట్ డేస్ అని చెప్పచ్చు. సడన్గా 10thలోకి వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్స్, లైఫ్కి టర్నింగ్ ఇది అంటూ సినిమాలు బంద్, క్రికెట్ బంద్, ఒక్కసారిగా ప్రెజర్ మన మీద పడిపోయేది. ఎవరెంత గోల్ చేసినా సరే మన ఎంజాయ్మెంట్ మనదే అనుకోండి. ఎన్ని కోతి పనులు చేసి ఉంటామో కదా. ఇంక ఎగ్జామ్స్ అయిపోతే ఇన్ని ఇయర్ కలిసి ఇంత ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ని కలవలేని పెయిన్ మాటల్లో చెప్పలేము. ఇంకా ఫేర్వెల్ రోజు చేసుకున్న ప్రామిసులు గుర్తున్నాయా? మనం ఎప్పటికీ ఫ్రెండ్స్లానే ఉండాలి, టచ్లో ఉండాలి, ఒకటే కాలేజ్లో జాయిన్ అవ్వాలని. ఆ ప్రామిసులాగే మిగిలిపోయి ఉంటాయి కదా. ఫేర్వెల్ రోజు మన క్రష్ని ఓణిలో చూసిన ఆనందం ఒక పక్క, మళ్ళీ తన్ని డైలీ చూడలేమనే బాధ ఇంకో పక్క. ఇలా 10th క్లాస్తోనే ఆగిపోయిన ప్రేమ కథలు ఎన్నో. హాల్ టికెట్స్ వచ్చేగానే అరే నీ సెంటర్ ఎక్కడ, నీ నెంబర్ ఎంత అనుకుంటూ గోల. ఇంకా మనం కూర్చున్న క్లాస్ రూమ్, బెంచెస్ మీద రాసిన పేర్లు, ఆడుకున్న గ్రౌండ్, సైన్స్ ల్యాబ్, స్కూల్ బెల్. అప్పటి వరకు మనల్ని తిట్టిన టీచర్స్ కూడా బాగా చదువుకుంటారని ప్రేమగా మాట్లాడుతుంటే బాధ తన్నుకొచ్చేసేది. ఆఖరిసారిగా అందరం కలిసి తీసుకునే గ్రూప్ ఫోటోలు, స్లామ్ బుక్స్. 10th అవ్వగానే మన స్ట్రీమ్స్ చేంజ్ అవుతాయి, ప్లేస్ చేంజ్ అవుతుంది, అలాగే ఫ్రెండ్స్ కూడా చేంజ్ అయిపోతాయి. కొత్త లైఫ్, కొత్త ఫ్రెండ్స్, ఇలా చాలా మారిపోతాయి. ఇంకా రిజల్ట్స్ రోజు అందరం హాల్ టికెట్స్ పట్టుకుని ఇంటర్నెట్ సెంటర్ ముందు పడిగాపులు. 500 మార్క్స్ దాటితే అబ్బా సాయిరామ్ అనుకోవడం. ఇలా కొన్ని వందల జ్ఞాపకాలు. ఎన్ని మారినా 10th క్లాస్ ఫ్రెండ్స్ని ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్లో టచ్లో ఉండే ఉంటారు. ఉంటాయండి.